ఈ దినముకై దేవుడు మనతో తేటగా సూటిగా మాట్లాడాలని, బలపరచాలని, మనలో ఇంకా పెంచుకోవాల్సిన విశ్వాసాన్ని, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించుటకు కావలసిన ఆత్మను, వాక్యమును, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు వాక్యం ద్వారా మనకు అందించునుగాక. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యానికి అర్థం ఏంటంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు చెబుతున్న మాటలు, దేవుడు బిడ్డలు నేర్చుకోవాల్సిన రీతి ఏందో తెలుసా? మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అంటే దేవుని పర్వతం అనేది ఒకటి. దేవుని పర్వతం అంటే మందిరమే. దేవుని పర్వతం అంటే మందిరమే. దేవుని పర్వతం అరణ్యం అవతల నుండి దేవుని పర్వతం వైపు మోషే వచ్చాడు. నేను మాడి ఒక అప్పుడు దాకా మోషే ఎందుకు రాలేదు? ఎవరి దగ్గర ఉన్నాడు? మోషే రాజు దగ్గర పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? రాజు దగ్గర. చదివారు కదా నిర్గమాకాండం, మల్లయ్య గారు చెప్పారా? రాజు దగ్గర. కానీ మోషే ఎవరు బిడ్డ? ఇశ్రాయేలీయుల దేవునికి సంబంధించిన అతను. కానీ తన అరణ్యంలో ప్రవేశించినంతసేపు, అరణ్యంలో సంచరించినంతసేపు మోషేకి దేవుడితో సంబంధం కలగల. ఎప్పుడైతే తను అనుకోకుండా అరణ్యము నుండి దేవుడు పర్వతం వైపు మళ్ళాడో, దేవుని మందిరము అనగా దేవుని స్వరము మోషేకి వినపడుతుంది. మనం ఎంతో మంది తెలియక వ్యర్థంగా తిరుగుతాం, వ్యర్థమైన వాటిల్లో ఉంటారు. ఇంటి పనుల్లోనూ అసలు ఆదివారం పనే పెట్టుకోకూడదు. శనివారం అంతా ఏం చేస్తారు, శుక్రవారం ఏం చేస్తారు. అదే దేవుడి బిడ్డలకి, భక్తి గల వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి అదే. వీళ్ళు భక్తి యేసయ్య బిడ్డలో చెబుతారు. అంత తిట్టే నేను క్రైస్తులు మొత్తం క్లోజ్ అనగల, వీళ్ళు మొత్తం ఒక్కడు ఉండడు, ప్రతి ఒక్కడే ఎగిరిపోతాడు. నాకు తెలిసి అలాంటి బైబుల్లో ఉంది. అదే ఒక్కడు ఉండడు. దేవుడితో ఉన్నవాడు, దేవుణ్ణి తెలిసిన వాడు దేవుడి మందిరంలోకి వెళ్తాడు. దేవుడు అరణ్యం అవతల మందరం వేపుకుంటున్న మోషే దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. దేవుని పర్వతం దగ్గరికి వచ్చిన మోషేకి అగ్నితో, అగ్ని జ్వాలలో యెహోవా దూత మాట్లాడుతూ మొదలుపెట్టారు.
హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆ అగ్ని ఏంది పొద కాలట్లేదని మోషే పర్వతం కాడికి వెళ్ళి చూశాడు. మందిరం జరుగుతుంది, మందిరం టయానికి వెళ్ళాలి. అసలు ఆతృత మీలో ఉందా? మోషే అగ్నిని చూశాడంటే అర్థం ఏందో తెలుసా? ఆ అగ్ని ఇంత మండుతుంది, అక్కడే మండుతుంది, అక్కడ తప్పితే ఇంకెక్కడ మండట్లేదు. ఏంది వింత అని మోషే గ్రహించాడు. మరి నువ్వు గ్రహిస్తున్నావా? మండుచున్న అగ్ని లాంటిది ఈ మందిరం. ఈ మందిరంలో అగ్ని ఆరదు. ఈ అగ్ని ఆరణ మందిరంలో నువ్వు ఎట్టుంటున్నావు? నీ నడవడిక ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడు మోషేని దర్శించడానికి అరణ్యమవుతాను ఉన్న మోషేని దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. దేవుని పర్వతం దగ్గర ఉన్న నీవు ఎలా ఉంటున్నావు? మరి దేవుని పర్వతం దగ్గరికి వచ్చిన మోషే ఆ అగ్ని ఆరట్లేదు, అక్కడే మండుతుంది, ఏంది వింత అని మోషే ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం మీద మండుతున్న అగ్ని దగ్గరికి వెళితే దేవుని దూత ఏమని మాట్లాడుతుంది? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పట్టు చప్పట్లో. ఈ పొద కాలిపోదు. మందిరంలో ఉన్న బిడ్డలు మండుతూ ఉంటారు. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అప్పుల సమస్యలు ఉంటాయి. 100 ఉండవే. సమస్య అనేది ఆడే ఉంటది. కానీ దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని ప్రార్థన నిన్ను మండిస్తూ ఉంటది. హల్లెలూయా. ఆ మంటకి దేవుని వాక్యం గాని ప్రార్థన గాని నీలో లేనప్పుడు నీలో ఆ ఫైర్ ఉండదు, ఆ మంట ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. భక్తి భయం లేని వాడికి లోకంలోనే పడిపోతారు. వీడికి లోకాశలో, వీళ్ళకి అప్పుల మీద ఉన్నది, దేవుడి మీద ఉండదు. అసలు అప్పే లేకుండా జీవాడు దేవుడు. ఇదే నిర్గమకాండంలో ఇదే మోషేకి ఇదే దేవుడు చెబుతాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని జనముకు చెప్పు అంటాడు. అంత మాట చెప్పిన దేవుడికి మోషేకి జ్ఞానమైంది కానీ మోషే నడిపించిన జనానికి అయిందా? అవ్వాలా? మరి మీకు అవుతుందా? ఎన్ని బాధలు, సమస్యలు, ఎన్ని నిందలు, అవమానాలు ఉన్నా లేకపోయినా మందిరాన్ని పని ఆపకుండా నేను కష్టపడుతూ, నేను ప్రార్థన చేస్తూ, అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేకంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈడ ఇంత మంట మండుతున్నప్పుడు, ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు, ఇంత స్వస్థతలు జరుగుతున్నప్పుడు, వాక్యము ఇంత ప్రధానంగా వస్తున్నప్పుడు మరి నీలో ఉందా? ఆ అగ్ని నీకుందా? దేవుడు అంటే భయం నీకుందా? దేవుని మందిరం అంటే భయం నీకుందా? దేవుడితో నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ రీతిలో మీరు కట్టబడుతున్నారు? మోషే ఆ అగ్ని పర్వతం వైపు చూశాడు, ఆ అగ్నితో ఉన్నాడు. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళగా దేవుని దూత మోషేతో మాట్లాడుతుంది. నీవు మందిరంలోకి వస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. బార్ షాపులు అమ్మటి, రోడ్లు అమ్మటి, ఇళ్ళకాడ కూర్చొని మేము మైకులో వింటున్నాం, మాకు మాటలు వినపడుతున్నాయి అంటే దేవుడు నీతో మాట్లాడతాడా? మోషే దేవుడు పర్వతం కాడికి వెళ్ళాకే మాట్లాడాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు? ఇది అంతే, వీళ్ళంతే చెబుతారు, వాళ్ళంతే చెబుతారు. ఏముందలే అనుకుంటా మీరే నలిగిపోతున్నారు. మీకు యథార్థత తెలియటల్లా. యథార్థంగా తెలిసిన వాళ్ళు ఎంతో మంది దేవుడు తప్ప వేరొకటి లేదని ఎరిగి వారు దేవుడితోనే ఉన్నారు. వారు ఉన్నను లేకపోయినను దేవుడి సంబంధులుగా నిలబడి ఉన్నారు. దేవుడి పర్వతం మీద ఉన్నారు. దేవుడి పర్వతం అనగా సన్నిధి. చర్చిలోకి వచ్చిన ప్రతి బిడ్డతో అగ్ని మండుతూ ఉంటది. పరిశుద్ధాత్మ ఫైర్ మీలో ఉంటది. మీతో దేవుడు మాట్లాడతాడు. మీరు శ్రద్ధ కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలి.
ఎంతమంది శ్రద్ధ కలిగి ఉంటున్నారు? దేవుని వాక్యం విని దేవుడి వాక్యం మీ హృదయంలో నాటింప చేసుకొని మరలా దాన్ని ధ్యానించే వాళ్ళు ఎంతమంది? ఇంటికి పోయినా, పక్కకి అయిపోయినా, చర్చి అయిపోయినా 10 నిమిషాలకే కొంతమందికి దేవుడి వాక్యం నిలబడదు. ఇక వారిలో ఏం నిలబడుద్ది? దుష్టుడు నిలబడతాడు. వాక్యం ఉన్న కుటుంబం నిలబడిద్ది. వాక్యం ఉన్న కుటుంబంలో పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు. వాక్యం ఉన్న కుటుంబం, ప్రార్థన ఉన్న కుటుంబం, దేవుని అగ్ని ఉన్న కుటుంబం కట్టబడిద్ది. అగ్ని లేని కుటుంబం కట్టబడదు. మోషే ఆ పర్వతం వైపు వెళ్ళాడు. ఆ అగ్ని చూశాడు. ఆ ఆరని అగ్ని ఏందా అని చూసగా ఆ అగ్ని గుండములో నుండి దేవదూత మోషేతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇది ఇప్పుడేనా? ఇప్పుడు కాదు. అబ్రహామును దర్శించిన దేవుడు, ఇస్సాకు యాకోబులతో తోడు అన్న దేవుడు. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ మాట. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరోను కాపురం ఉండక మునిపే మోసే మీలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఇప్పుడు కాదు, తరతరముల నుండి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మరి ఎందుకు అంటే మన పితరులు దేవుని కలుసుకున్నారు కానీ మన స్వభావం దేవుడితో కలవటం లేదు. కలుసుకునే స్వభావం కాదు. మొన్న నేను చూశాను, వార్తల్లో చూస్తుంటే పెట్రోల్ బంక్ యజమానుడు ఆదివారం పొద్దున్నే పెట్రోల్ బంక్ గేట్ తాళం వేసి, ఆదివారము దేవుని దినము కాబట్టి మేము ఆదివారం పెట్రోల్ బంక్ తీయము, మమ్మల్ని క్షమించండి అని బోర్డు రాసి పెట్టాడు. ఏం రాసి పెట్టాడు? అసలు అంతిమ దినాల్లో ఇతర దేశాల్లో వ్యాపారస్తులు సైతము ఆదివారాన్ని వ్యాపారం అనేది లేకుండా ఆదివారం దేవుని మందిరము అని శ్రద్ధ కలిగి ఉంటున్నారు. దేవుని మందిరం అంటే మోషేతో దర్శించినట్టు నిన్ను నన్ను దర్శించేది. జనాలు అనుకుంటున్నారు పలానా చాడికి వెళ్తే శక్తి ఉంది, పలానా చాడికి వెళ్తే శక్తి కాదు, భక్తి ఉండాల, అగ్ని ఉండాల. దేవుడు ఆ మందిరంలోకి వెళ్తే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే కావలసినది మనకు అందుద్ది. హల్లెలూయా. అంతేగాని అద్భుతాల కోసమో ఆశ్చర్యాల కోసమో తిరగటం కాదు. వీళ్ళు అద్భుతం జరిగితే ఉంటారు, అద్భుతం జరగకపోతే నిమిషం ఏం పరీక్షించడానికి ఏం అక్కర్లా. పెద్దలు సాగితే అంటారు, బియ్యం ఉడికిందో లేదంటే బియ్యం మొత్తం పట్టుకో అక్కర్లేదంట. ఏం పట్టుకోవాలా? దేశంలో ఒక మూత ఒక గిన్నె ఉంటే మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోయింది. భక్తి అంటే అది. మోషే ఏ రీతిలో ఉన్నాడు? మందరం వైపుతో అరణ్యమవతలు ఉన్నాడు. అరణ్యమవతలు ఉన్న మోషేకి అరణ్యం అవతల దేవుని పర్వతం ఉంది. దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. దేవుని పర్వతం దగ్గరికి వచ్చిన మోషే సైలెంట్ ఉండలేదు. అక్కడ అగ్ని మండుతుంది, ఆరటలేదు. ఆ అగ్నిని నేను చూడాలని ఆశతో వెళ్ళాడు కాబట్టి మోషే లైఫ్ టర్నింగ్ తిరిగింది. హల్లెలూయా. మరి మన లైఫ్ టర్నింగ్ తిరగలేదా? కానీ నశించిపోతున్న వాళ్ళు ఎంతమందో, తెలిసి తెలియని వాళ్ళు ఎంతమందో ఎన్నో రకాలుగా నశించిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆది అపోస్తులకి ముందే యేసు ప్రభువారు పునాది వేశాడు. యేసు ప్రభువారు వేసిన పునాది, అపోస్తుల చేత కట్టిన ఈ పునాది, ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి, ఈ అగ్ని మండుతూ ఉంటది. మండే ఈ వాక్యములో, మండే ప్రార్థనలో, మండే ఆయన మందిరంలో నీవు వెళ్ళి కట్టబడ్డప్పుడు నీకు శ్రమ రాదు. శ్రమలు నీ వద్ద అతికి రావు. ఎందుకంటే నువ్వు మంటుచున్న వాడివి,
మండుతూ ప్రకాశిస్తావు. సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలోకి రాకెట్లు వెళ్తాయి, పక్షులు వెళ్తాయి, గద్దలు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. అలవా సూర్యుడి దగ్గర కూడా వెళ్తాయి. అలవా కానీ మండే సూర్యుడి మీద చూడండి అంతడా, ప్రకాశం మీద ఉన్నదాని మీద చూడండి అంతడా ఏమైంది తెలితే దేవుడు మందిరం అలాంటిది. నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. మనం చాలా మంది తెలియక అద్భుతాల కోసమో ఆశ్చర్య కార్యముల కోసమో చెప్పుకుంటున్నారు. అయ్యి కాదు కావాల్సింది మండే పొద, మండే అగ్ని. ఆ అగ్ని దగ్గరికి నీ వస్తే నువ్వు అడక్క మునిపే కార్యములను నువ్వు చూస్తావు. హల్లెలూయా. అడక్క మునిపే చూస్తావు. చూడు ఆడే ఉంటుంది 23వ అధ్యాయం 23వ వచనం చూడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించ బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేశాడు. చూడు, తన ద్వారా తన సంబంధులని, తన పుట్టిన ప్రాంతం వాళ్ళని, తన తోటోడు బలి అవ్వకూడదని మోసేనే వెళ్ళి తొందరపడి అతను ఏం చేశాడు? చంపేశాడు. ఇద్దరు కలిసి కొట్లాడుతున్నారు. మోసే పోయి ఏం చేశాడు? సమాధానపరిచాడా? సమాధానం పర్వాలా? చంపి నా బిడ్డలను నేను నా పక్షం నా దేశం వాళ్ళు, నా వంశస్థులు, మా ప్రాంతం అనుకుంటా పోయాడు. సమాధానపరచులా ఏమీ లేదు తన దగ్గర. అప్పటికి దేవుని అగ్ని మండల. దేవుని అగ్ని మండిందా? మండల. మండేవాడు చంపడం ఏం చేస్తాడు? మన దేవుడు చంపుటకు వచ్చినవాడు కాదు, మన కొరకు చావుటకు వచ్చినవాడు. అనేకులు మనం చంపడానికి చూస్తారు, కానీ మన దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను బరబ్బా, నీ కొరకు నేను మరణిస్తానే కానీ నీతో కలిసి నేను తప్పు పని చేయను. నీతో కలిసి నేను ఏ పని చేయను. కాకపోతే నీ కొరకు నేను మరణిస్తా. మరణాన్ని సైతము స్వీకరించే గుణం కలిగిన దేవుడు మన దేవుడు. నీకు పునర్జన్మనివ్వటకు ఆయన మరణించాడు సిలువలో. నిన్ను వెతికి రక్షించడానికి ఆయన కార్చాడు కలవరి కొండలో. ఆయన రక్తం చిందించాడు, వృధా కాదు. ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ, ఆయన కార్చిన కన్నీరు, ఆయన పడ్డ అవమానం, బాధలు, నిందలు, ఆ మొహం మీద ఉమ్మి వేయించుకోవటం ఏది కూడా వృధా కాదు. రేపు ఒక రోజు ఉంది, ప్రతి దానికి లెక్క చెప్పాల్సిందే. కానీ ఆ లెక్క చెప్పే వారిలో నువ్వు నేను లేకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. తీర్చిదిద్దటానికి మోషే అగ్ని పర్వతం వైపు వెళ్ళాడు కాబట్టి మోషేని దర్శించాడు. మోషే విధానం మారింది. ఇది చదువు. తను చంపిన తర్వాత ఏమైంది? అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన అతను చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపలేదు. నేను అతను చంపితే దేవుడు నా ద్వారా చంపితే ఇవ్వడు. చావు అనేది దేవుడికి వ్యతిరేకం, అనేది దేవుడికి ఇష్టం లేదు. మనం ఏం చేస్తాం? మన మీద ఈరోజు ఎవరు వచ్చారు, ఏం చేస్తాం? ప్రార్థన, ఇంట్లో కూర్చో ప్రార్థన చేయాలి.
నీ ముందు శత్రువు తిరుగుతున్నాడు, ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేసుకోవాలా, ప్రభుని తెలుసుకోవాలా. శత్రువు కత్తిపడి తిరుగుతున్నాడు, నువ్వు గొడవ పట్టుకుని తిరుగుతావా? దేవుడు దీనివల్ల ఇతనికి బాప్తిసం ఇస్తాడంటావా? వెళ్ళిపోయింది అంటారా? ఊరు అంటాం. వాడికి శాంతి లేదు, మనలో ఏముంది? వాడికి నెమ్మది లేదు, మనలో ఏముంది? వాడికి సమాధానం లేదు, మనలో ఏముంది? సమాధాన పరచువాడు మన దేవుడు, సమాధానాన్ని అందించిన వాడు మన దేవుడు. మరి మనకి సమాధానం కలిగినప్పుడు మనలో ఏముండాలా? దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళడానికి ఆతృత. ఇదేం కేరీ కాదు. ఇప్పుడు చదివారా భక్తుని ఎవరి చదువుతున్నారు? ఎప్పుడన్నా ఖాళీ టైంలో దేవుణ్ణి ఫస్ట్ ఎవరు వీళ్ళందరూ దేవుడిని ప్రేమించరా, దేవుని ఇష్టపడలా, బైబుల్ కూడా పట్టుకునేవాళ్ళు కాదంట. ప్రార్థన జరుగుతుంటే ఒక చెట్టు కింద విలియం కేరీ గారు చుట్టా చనిపోయారంట. విలియం కేరీ గారైనా నేను ఈ బుక్కులన్నీ ఎప్పుడో చాలా రోజుల క్రితం బుక్లో రాసుకున్నాయి. ఆ బుక్లు కూడా కనపడట్లేదు. నేను రాసి పెట్టా, చాలా రాశా, చాలా నాతో మాట్లాడింది రాసుకునేవాడిని. బైబుల్లో భక్తులు అన్నీ రాశా, చాలా మంది రాశా. నేను అలా చదువుకోవటం రాశా. వాళ్ళు అట్లా స్థలంలో చెట్టు కింద ప్రార్థన జరుగుతుంటే వెళ్ళాడంట. అసలు ఏంది ప్రార్థన? ఈ ప్రార్థన ఎట్టా ఆపాలని వెళ్ళాడంట. వీళ్ళందరూ పిచ్చోళ్ళగా రోజు ప్రతిసారి అక్కడ గడుపుతున్నారు. ఈ చెట్ల కింద పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తున్నారు. ఈయన ఆపుదామని వెళ్ళి ఆయన పోయి చెట్టు చాటు నుండి చూస్తున్నాడంట. ఏదన్నా చెట్టు పక్కయో చుచ్చుబుట్టో ఏదో బాంబు వేస్తాం, వీళ్ళందరూ పారిపోతారు. అసలు ఈయన బాంబు వేయక ముందే, ఈయన దాన్ని ప్రార్థన ఆటంకపరచక ముందే ఆకాశం నుండి పెద్ద తుఫాను వచ్చిందంట. ఏమొచ్చింది? చిన్న వర్షం కాదు, పెద్దది. అస్సలు తుఫాను కాదు, ఏది వచ్చినా కానీ ఒక్క మనిషి కూడా కదలలేదంట. ప్రార్థన ఆగకుండా చేస్తున్నారంట. ప్రసంగం ఆగకుండా సేవకుడు చెబుతుంటే అక్కడికి ఏది ఆపాలని వచ్చాడో అతను కూడా మారి బాప్తిసం పొంది ఇవాళ అనేకులకు మార్గంగా నిలిచాడు. హల్లెలూయా. మన మీద అటు ఆటంకాలు ఎన్నో మంది వస్తారు, రావాలని చూస్తారు, నిందలేయాలని చూస్తారు. అక్కడ అట్ట అంటారు, ఇక్కడ ఎట్ట అంటారు. అనేవాడిది ఏముంది? అన్నీ కానీ మన కాడ ఉంటుంది. అనేవాడిని కూడా మన మందిరంలో తెచ్చి కూర్చోబెట్టగల ప్రార్థన శక్తి మనలో ఉంది. హల్లెలూయా. ఎంతమంది మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎంతమంది రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. అలా చేస్తేనే ఎన్నో మంది రక్షణ పొందారు, ఎంతో మంది. ఒకప్పుడు యోహాను కూడా అలాగే ఉండేది. మరి ఇవాళ యోహాను బాప్తిసం పొంది ఎలా ఉన్నాడు? ఎంతో మంది తాగుతున్నారు. ఒకప్పుడు అది ఆయన కూడా తాగేవాడు. ఇప్పుడు అందరూ తాగినోళ్ళే. ఇదైతే అసలు పారిపోయాడు. మనం ఇక బాప్తిసం తీసుకోవాలా? బాప్తిసం తీసుకుని వాళ్ళ కూతురుతో పాటు అసలు కూడా బాప్తిసం తీసుకునేవాడు. తిరిగి మంద అవుతున్నాడా? పెట్టుకోండి. దేవుడు పర్వతం దగ్గరికి మనం చూడాలి అంటే దేవుడు సన్నిధి వైపు మనం పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. చర్చికి ఆసక్తి మోసేలాగా ఉండాలి. మనం మందరం వెపుతున్న మోసే అరణ్యమూతలున్న దేవుని మందిరాల వైపు చూశాడు. కానీ అది నువ్వు నేను చూస్తున్నావు, ఆసక్తి ఉంటున్నావు. మనం ఆసక్తి కలిగి ఉండాలా. ఎంత ఆసక్తి కలిగి ఉంటే దేవుడి మంట, ఆ పరిశుద్ధాత్ముని మంట, ఆ అగ్ని మనలో ఫైర్ అయి మనతో ఎప్పటికప్పుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మాట్లాడతాడు. శ్రమ నుండి విడుదల. దేని నుండి విడుదల లేదు. అమ్మ మీకు ఆస్తులు వస్తాయో, ఆ బంగారాలు వస్తాయో నేను ఇప్పుడు అని చెప్పానా? నేను ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తాను. అడగండి. మీకు ప్రార్థన లేదు, నాకు దేవుడు ఇచ్చే బైబిల్ లేదా? బైబిల్ లేదు, మీకు ప్రార్థన లేదు. మీరు పిల్లలు చెప్పట్లేదు. నేను అయ్యే చెప్పుకుంటూ వచ్చా. ఒకప్పుడు నీకుందా? లేదు, ఆమెకేమీ లేదు, ప్రార్థన లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. ఇవాళేమో కాటన్ చీరలు, కత్తర్ చీరలు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అన్ని కట్టుకోవాలి, అన్ని కట్టుకుంటాకే దేవుడు ఇచ్చాడు. మరి ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఇచ్చాడు. మరి ప్రార్థన ఉందా? దేవుడు అంటే భయం ఉందా? మందిరం అంటే భయం ఉందా? అగ్ని, ఇక్కడ అగ్ని ఉందానని నీలో అసలు కొనుక్కుందా? అది కావాలా మీ అందరికి. అది ముందు, తర్వాతే ఆశ్చర్యకరీము. మన వాళ్ళు ఏమంటారు తెలుసా?
ఇక్కడ ఏం కావాలా? ఒక ఇంటికి వెళ్ళలేదు నల్లబడ అవతల ఇదివరకు మనకి ఇజ్రాయల్ ఉండేవాళ్ళు కదా, అది తీసుకెళ్ళాడు ఆటో పరిచయం వాడు వచ్చి సాయంత్రం పాటు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఏటగా నల్లబడ సాయంత్రం పాటు నల్లబడ అవతల అదేదో కాలనీకి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళాను, వాళ్ళు ఇంటికి వెళ్ళారు, బాధపడుతున్నారు, చెప్పారు ఇలా ఇలా అమ్మ అని. ఆమంటది ఆమెకంట ప్రవక్త కావాలంట. మరి వచ్చింది ఎవరు? దేనికమ్మా అన్నాడు. ఆమెకంట అడుగు పెట్టి వాక్ రిలీజ్ అవగానే ఇటు అటు పట 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 అని వదిలిపోవాలంట. ఎక్కి ఇంటిదేనా దయ్యాలు పెట్టుకోరు వదిలిపోయింది. బతుందా నీలో? ప్రవక్త వచ్చేది దేనికి? నడిపీటానికి. ఎందుకు నడిచారు వాళ్ళు? ఎందుకు నడిచారు? ఎడారిలో ఎందుకు నడిచారు అన్ని దినాలు? అవి ఏం ప్రయాణం ఎందుకు చేశారు? వారు నడిచారా? అనుభవం కావాలి దేవుడు అంటే. తక్కన ఆ దేశం నుండి దేశానికి కాబట్టి నడిపించి తేవచ్చు కదా ప్రభు. ఎందుకు తేలా? అన్నాళ్ళు ఎందుకు నడిపించాడు వాళ్ళని? ఆ ఎడారిలో వాళ్ళకి తెలియాల్సినవి తెలిపించాడు. అట్ట చేస్తేనే వీళ్ళు ఏం చేశారు? మోసే కొండ పర్వతం పైన ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ ఏం చేశారు? విగ్రహాలు కావాలి వీళ్ళకి. బంగారాలు ఎండితో పూతలు పోసుకొని పందుల్ని మేఘనం చేసుకొని వాటి ముందు డ్యాన్స్ వేస్తున్నారు. మరి అన్నాళ్ళు నడిపించాడే, మరి మీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు ఉంటున్నా మీకు శ్రమల నుండి విడిపించాడు, వాటి నుండి విడిపించాడు. మీరు ఏది కోరితే అది అమ్మటే చేశాడు. మీరు ఏది కావాలంటే అది. మరి మీలో ఉందా? మీరు వాళ్ళలాగా చెడిపోయిన విగ్రహాలలాగా ఆ విగ్రహభక్తుల్లాగా మీరు కూడా చేస్తున్నారా? ఇంతగా బైబిల్లో వాళ్ళు చేశారని. మోసే ఏం చేస్తాడు? దేవుడితో పైన మాట్లాడుతూ ఉన్నాడు ప్రాంతంలో. కింద వీళ్ళు ఏం చేస్తున్నాడు? డాన్స్ ఆడుతున్నారు కొత్త విగ్రహాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మందిరంలోకి వచ్చిన మనం కట్టుకుంటున్నామా? మందిరంలో ప్రార్థన, మందిరం బయట ఏం చేస్తున్నాం? కట్టుకుంటున్నారా? కట్టుకున్న వాడికి భక్తి, ఎక్కడున్నా వాడికి అగ్ని మండుతూ ఉంటది, వారి ఇంట్లో అగ్ని ఉంటది, ప్రార్థన నడిపింపు ఉంటది, దేవుడు వాక్యం వారి ఇంట్లో ఒకరి హృదయంలో కదిలింపబడుతుంది. ఆ ఉన్న హృదయం వాక్యం ఎప్పుడైతే లోపల ప్రేరేపించి మాట్లాడుతూ ఉంటుందో ఇతరులో ఉన్న వాక్యం ఇతని నోటి నుండి ఆ ఇంటి నోటిలో నుండి ఏ భక్తురాలైతే ఏ భక్తిపరుడైతే నిత్యం మండుతూ ఉంటాడో వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా దేవుడు తన ఇంటి వారిని దర్శిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు మారిపోతారు. ఇంట్లో మారినట్టు వాడు ఎవరు ఉండడు. ఇక ఎందుకంటే అందుకు తినాలి. పూర్తిగా మారిపోతే ఎవ్వడు ఏమీ చేయలేడు. దేవుడు వచ్చాడంటే రాగల సమయంలో వస్తాడు. దేవుడు వచ్చేసరికి ఎత్తుపడే వాళ్ళు ఆయన ఎత్తుపడిపోతారు. మిగిలిపోయిన గుంపేమైంది? దేవుడు ఎప్పటికప్పుడు కరెక్ట్గా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే ఇతల్లా మోసేని నిర్మించాడు. మోసే ఎలా మాట్లాడాడు? అగ్ని పొలలో అగ్ని జ్వాలలో నుండి యెహోవా దూత ప్రత్యక్షమై తనతో మాట్లాడింది. నిర్మకాండం 3వ అధ్యాయంలో. మరి నీతో రేపు మందిరానికి ఎన్నాళ్ళ నుండి వస్తున్నాం? సోమవారం నుండి శనివారం దాకా మీ పనుల్లో ఉంటారు. ఆదివారం మందిరానికి వస్తారు. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు మీలో యథార్థత లేకపోతే యథార్థత గురించి దేవుడు మాట్లాడతాడు. భయం లేకపోతే భయం గురించి దేవుడు మాట్లాడతాడు. భక్తి లేకపోతే భక్తి గురించి మాట్లాడతాడు. నీవు పాపము లోకం అనే పాపంలోకి వెళితే నిన్ను గద్దిస్తాడు. అదే నువ్వు వారమంతా ఇంట్లో ప్రార్థనలోనూ వాక్యంతోనూ గడుపుతూ ఉంటే నీవు ఎంతగా ఎదగాలో దేవుడు నీకు ఎప్పటికప్పుడు నడిపిస్తూ నువ్వు బలపరుస్తూ ఈ అగ్ని ఆరదో. మోసే అగ్ని ఎందుకు ఆరట్లా? అక్కడే మండుతుందని ఎందుకు వెళ్ళాడు? దేవుడు దర్శనమైంది, జ్ఞానమైంది కాబట్టి మోసే వెళ్ళాడు. మోసే వెళ్ళాడు కాబట్టి దేవుని దూత మోసేతో మాట్లాడతాం మొదలు పెట్టింది. మరి మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి మనలో మార్పు ఎంత వచ్చింది? మనలో ఎంత మార్పు వచ్చింది? ఇక్కడ 30 వచనంలో ఏమనుకోండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30 వచనం. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి
పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి ఎగుపడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడెను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు భయపడావుకో, నువ్వు బలహీనపడ్డావుకో మాట్లాడతాడు. భయపడబాకు. యథార్థంగా ఉన్నావుకో దేవుడు దీన్ని లేపుతాడు. యథార్థం ఉండాలి. దేవుడు ఎంతో భయభక్తి కలిగి ఉండాలి. దేవుడు ఆజ్ఞలతో ఉండాలి. ఆజ్ఞలను మీరి నీ సొంతగా ఏమన్నా చేశావనుకో, దేవుడు మండే ఆ అగ్నికి, ఆ అగ్ని పొదల్లో నుండి దేవుడు మోషేతో మాట్లాడినట్టు మీతో కూడా దేవుడు మోషేని హెచ్చరించాడు. నువ్వు భయపడకో, నిన్ను నిర్మించిన వాడును నేను. నా పట్ల, నీ పట్ల, నీ మీద నాకున్న ప్రణాళిక వేరు. నిన్ను ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించుటకు ఒక సాధనగా వాడుకుంటున్నా మోషే, భయపడకో. ఎవరు మాట్లాడాడు? మరి నీతో మాట్లాడాడు? నీతో ఎప్పుడు మాట్లాడా? మాట్లాడే సమయం ఏది? నువ్వు ఏడ చూస్తున్నావు? మందిరం వైపు చూస్తున్నావా? మందిరం ప్రార్థన వైపు చూస్తున్నావా? పీఠం దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటున్నావా? ఆ అగ్నిలో ఉందా? అగ్ని లేదు. ఏముందో చెప్పనా? కుళ్ళు, స్వతంత్రం, ఎట సంపాయాలి, ఇది ఎట పోవాలి, అది ఎట దోచుకోవాలి, ఏ పాటికి ఇదే. ఇది ఉందనుకో, ఎవడొస్తాడు? దేవుడు అగ్ని రాదు. ఏమగ్ని వచ్చింది? వాడు అగ్ని ఏం చేసింది అనుకుంటున్నావు? ఏం చేసింది? పురుగు రావు. ఇక అందులో ఎప్పుడు ఇయే బాధ. భూమి మీద ఉన్నంతసేపు పుల్లమ్మ గురించి, అక్కమ్మ గురించి, స్వాతమ్మ గురించి చెప్పుకుంటా కూర్చున్నాడు. అగ్నిలో పోయాకేమైంది? కలిగిపోయాక అత్తా గొడవలు, ఇదే గొడవలు. అత్తా గొడవలకి ఇయే గొడవలు, అందరికి ఇయే గొడవలు. లేచిన కారణం నా బట్ట ఏమెట్ట అగ్నిలో పోయి నీ గొడవ నీకే. ప్రభువా ప్రభువా అన్నాక ప్రభు కూడా ఎంతో ఆడపోయి ఆ కింద ఏం చేశావు? మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేసావు? రోజు అగ్నిలాగా మండే పొగలో నీతో మాట్లాడితే మారారా? దేవుడు ప్రశ్నించేది ఇక్కడే. తర్వాత ఏ ప్రశ్న ఉండదు. ఎవరు వాడే, ఎవరిది ఇవ్వడం, ఎవడు చేసుకున్న దానికి వాడే బాధ్యుడు. ఎవరేది దేవుడు అందుకే శ్రమకాలము ఏం చేయమన్నాడు? శ్రమకాలంలో ఏం చేయమన్నాడు? పాపం చేయండి, దొంగతనం చేయండి, అబద్ధాలు ఆడండి అని చెప్పాడా? నీకు శ్రమ వచ్చిందా? నాకు మొదలుపెట్టు, ప్రార్థన చేయి. ఎడతెగని ఎడతెగకుండా ప్రార్థన అంతమంది చేస్తున్నారు. ఎడతెగని ప్రార్థన, ఎడతెగని ప్రార్థన అంటే పొద్దున ఒకసారి, మధ్యలో ఒకసారి, సాయంత్రం ఒకసారి కాదు. పత్తు గుంకులు నాస్తాకు ఈ చెవులు ఎడతెగని ప్రార్థన ఎంతమంది చేస్తారు? తక్కువే. అది మూడు సార్లు చేసేవాడు రోజు. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అయినా ఎంతమంది చేస్తారు? 3 పూటలు కూడా చేయట్లేదు ఎవరు. 2 పూటలు అంటే పొద్దున, సాయంత్రం. పొద్దున్నేమో ప్రభువా అందరం, సాయంత్రం ప్రభువా తిన్నది, మరి మధ్యాహ్నం పెట్టుకోండి. నామకారణ భక్తి లక్షణం ఉండవద్దు. దేవుడికి ఇష్టం నేను లాగా ఉండకూడదు. మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకు అంత ప్రాణం పెట్టి సులువులో ఎందుకు అంత బాధపడ్డాడు? అంత త్యాగం ఎందుకు చేశాడు? వాడు నిన్ను ఎవరు ఏమంటున్నారా? వాడు ఎప్పుడైనా దేవుడు బలికోలేడా? చర్చిలో ఎప్పుడైనా ఎవరు బలికోవాలని అడిగారా? ఏ సేవకుడు చెప్పి చూసారా? మరి ఎందుకు మమ్మల్ని ప్రార్థన చేయండి, మంచి నడవడిలో ఉండండి, మంచిగా నడవండి. మరి అదొక్కటేందుకు చేయలేకపోతున్నారు? ఇంకేం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేరు, మంచిగా ఉండలేరు, 2 ఫెయిల్. అసలు మెయిన్ ఉన్న లేవు. అన్నదానం ఎంతమంది చేస్తారు? అన్నదానం చర్చిలో చేస్తున్నారుగా,
ఏంది అర్థం కాదు, వరాలు లేరు కాగా నెల చర్చిలో పెడుతున్నాగా చేతులు ఎత్తారా మరి, అందరూ చేస్తున్నారు, అందరికి వచ్చారు చేతులు ఎత్తారా, బుర్రలో పోయి తప్పగా అంతే. దేవుడు మాట్లాడితే మైలు బ్లాక్ దేవుడికి స్తోత్రం కలుగుతుందా, చేస్తున్నారుగా. అప్పుడన్నా మాకు ఉందా లేదా, అది చేసేటప్పుడు మీలో ఏమొస్తుంది, ఎందుకు అంత ఆనందం, ఎందుకు అంత, ఎందుకంటే దేవుడు పని, దేవుడి ద్వారా మాకు దేవుడు అనేకులు పెట్టే వరం ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. నెల నెల దశమ భాగాలు మనం చెప్తున్నారా, దశమ భాగాలు చెప్తున్నారా, ఎవరన్నా భోజనాలకి మీరు ఇచ్చేది అడవాడుతున్నాం కానీ నువ్వు దశమ భాగం వస్తున్నావా, దశమ భాగం కాదు, మీరు దేనికి ఇస్తున్నారు, చర్చిలో నాకు దశమ భాగం ఇస్తున్నారా, భోజనాలకు ఇస్తున్నారా, దశమ భాగం ఎప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారా, మీకు ప్రత్యేకంగా జరిగితే కృతజ్ఞతగా ఆ పిలిచి ఏమి ఇచ్చింది వాడు ఇచ్చాడు, మీకు ప్రత్యేకంగా మీకు దేవుడు మీకు చేసిన అద్భుతాలను బట్టి మీరు ఇచ్చారు, మీకు ఏదైనా రావాల్సిన వస్తే వాటిల్లో ఇచ్చారు. దశమ భాగం అనేది నేను చర్చిలో వాడతాను, వాడతాను, నేను తీసుకుంటున్నా, లిస్టు మీరు పెద్దాడికి లిస్టు చూపిస్తాను, వాడున్నాడు జాస్వా గారు కూడా ఉన్నాడు చూపిస్తాడు, నేను కూడా అంటాను ఎవరెవరు డబ్బులు ఎంత దేనికి వాడుతున్నామో చూపిస్తాడు. కానీ ఎంతమంది ఎత్తున్నారు, మన మందిరానికి ఎంతమంది ఎత్తున్నారు, 1 2 ప్రసాదంగా 3 విజయంగా 4 అసలు ఊరు లేనప్పుడు ఇల్లు సంవత్సరం 2వ సంవత్సరం కూడా అయిపోతుంది. మన స్టార్టింగ్ నుండి ఎవరు ఇచ్చారు, మరి వాళ్ళు ఇచ్చారా, ఊరు ఇలా నడిపిస్తున్నాం లేదా, స్టార్టింగ్ ప్రార్థన పెట్టిన కాండి తగ్గుతుంది, ప్రార్థన పెట్టిన కాండి అప్పుడు మీరు ఎవరైనా ఇచ్చారు, అసలు సంఘం కూడా ఇలా నేను అడగండి, సంఘంలో రూపాయి దశమభాగం కాదు, దానికి కూడా తీసుకోలేదు. నేను అట్టా ఇట్లా తిరిగిన 100 500 1000 2000 ఎంతన్నా రాని 5 వచ్చి కరెక్ట్గా నెలకు వచ్చారు 150 పడేవారు. 6-7 నెలలు అట్లా నడిపించాడు దేవుడు. ఇక చేతన 1 నెల డబ్బులు ఎక్కువ నాకు అందరూ నేను బయటికి కానుకలు పోయినా బయట తీసుకోవట్లేదా, మన వేలకు వచ్చి ఎంతమంది ఇక్కడ దిగా ఉన్నాం. ఆ అమ్మాయి చెప్తుంది, నన్ను ఫోన్ చేసి దేవుడికి స్తోత్రం లేకుండా నా గురువారం పెట్టి అమ్మాయి చెప్తుంది, నాకు అసలు నా గుర్తుకోలేదు, నిన్న ఫోన్ చేసి చెబుతుంది బైబుల్లో 100 రూపాయలు కానుక పెట్టాను అన్నది, నాకు అది గుర్తులేదు. ఆ 100 రూపాయలు తీసుకొని నిన్న టీ తాగా నేను. ఆ అమ్మాయి చెప్పిన దాకా బయటికి రాదు, దేవుళ్ళ డబ్బులు లేవు. ఆ అమ్మాయి చెప్పాక 100 రూపాయలు తీసాను. ఆ అమ్మాయి ఖర్చు అంత పెట్టింది తెలుసా, పలావ్ ఉండేది, చికెన్ ఉండేది, స్వీట్లు తెచ్చారు, ఎంత 1000 రూపాయలు వచ్చా. నా కాడికి ఎంత అయింది, ఆ ఖర్చు ఎంత అయింది, ప్రాముఖ్యత ఏది చెప్పు, వాళ్ళ ఆసక్తి ఏంది. ప్రార్థన పెట్టుకున్నాం, 4 వచ్చారు, మా ఇంట్లో ఏం పెట్టాలా, భోజనం. ఆ పక్కన అడిగిందంట, ఎవరు ఆ భర్త గారు ఎక్కడి నుండి తెచ్చాక అన్న మీరు వాళ్ళు చెప్పారు, తెచ్చాను, మా ఇంటికి వచ్చాడు, మాకు నచ్చింది, మేము ప్రార్థన పెట్టుకున్నాం. మా ఇంట్లో సమస్య ఉంది చెప్పాడు, మా అమ్మాయి ఒప్పుకుంది, నచ్చిందని చెప్పింది, మేము ప్రార్థన పెట్టుకున్నాం, మాకు బాగుంటుందో నాకు నిద్ర కూడా పడుతుందని చెప్తుందంట. ప్రార్థన పెట్టుకుంటే మన డబ్బులు అడిగాడా అన్న, ఏమడిగాడు అంటే ఏముందనుకుంటున్నా జనాల్లో వీళ్ళు మళ్ళీ క్రైస్తవులు అందరూ ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థన పెట్టుకొని చెబుతున్నారు కదా అన్నమాట. ప్రార్థన అక్కడ డబ్బులు చదివి రాత్రి చదువు కాదు రాత్రి నా పిల్ల మీరు పెట్టుకున్నారు, పెళ్లి పేరంటాలు చదివుడు ఆకు ఒక్కలు పాలు పొంగీటాలు కాలుతో కొట్టాలి, నెత్తిన వేసుకోండి, మొత్తం కుంపడ పెట్టుకోండి, దేవుడికి మహిమ కలుగుతుందా. మా అమ్మాయిని అడగని చెప్పింది, మా అత్తను అడగని చెప్పింది. అంతే హాస్పిటల్ పోయినప్పుడు కానీ తీసుకుంటాం మనం. ఆ పిల్ల హాస్పిటల్లో ఉంటే ఎంతమందికి చేయించాను సార్, శాస్త్రి హాస్పిటల్లో దాదాపు 2 ఫ్లోర్లు చేయించింది ఆ పిల్ల. ఆ పిల్ల పేషెంట్ అయ్యింది, ఆ పిల్ల పత్తానికి చేయించింది, ఒక్కరి కాడ కూడా తీసుకోవాలి. మేము జాయింట్ అయిన కూడా వెళ్ళిపోయారంట 2వ రోజు, ప్రార్థన చేసి 2వ రోజు తిరిగి మనం ఏమన్నా చెప్పామా. ప్రార్థన పెట్టుకోవాలంటే నీలో ఏముండాలి, విశ్వాసం. మీ ఇంట్లో అగ్ని ఆరకుండా ఉంటాయి ప్రార్థన, స్తుతి కూడికి ఎందుకు, మీ ఇంట్లో అగ్ని ఆరకూడదు, లోకం అనేది మీ మీద పడకూడదు మీ ఇంట్లో, అందుకు స్తుతి కూడిక. కృతజ్ఞత కూడిక ఎప్పుడు, మీకు ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత. కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టుకుంటాం,
ఈ కుటుంబానికి రక్షణ కావాలిగా కుటుంబ ప్రార్థన. ఇన్ని ప్రార్థనలు పెడుతున్నాం, మరి మాకుందా? మాకు ఓపిక ఉందా? మాకు ఓపిక ఉన్నా లేకపోయినా మేము ప్రార్థన మాత్రం. కానీ మీలో ఏముంది? ప్రార్థన పెట్టుకోవాలంటే ఎంత అడుగుతున్నాడు? ఏమడుగుతున్నావు? కాలు ఎత్తున్నావా? కాలు పెట్రోల్ ఎత్తున్నావా? తేలి చెప్తున్నావా? ఆ డొక్కు పని చేసుకునే కాదు కాకుండా ఇంతవరకు దేవునికి స్తోత్రం కలుగుతుంది. 30,000 మా అమ్మాయికి లోన్ వస్తే లోన్ డబ్బుల్లో కూడా తీసి ఇచ్చింది ఆ పిల్ల. లోన్ డబ్బుల్లో మళ్ళీ నాకు ఎవరన్నా మాకు కట్టాలంటే దేవుడే కానీ ఆ పిల్ల 30,000 తీసి ఇచ్చేటప్పుడు నేను మనం వీధి సువార్తకి మేము ప్రార్థన చేస్తా కూర్చున్నాం. దేవుడు మాట్లాడు అట్లాగానే ముందు ఏం చేసాం మనం? మా వాడు ఉన్నాడు, అందరైనా ఉన్నారు, సామర్థ్యం ఉందా? ఆ ఫోన్లో నుండే కొన్ని పంపించింది అన్నమాట. ఏడే మేము వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. నీ మాటలో నుండి సరుకులు కొన్ని వచ్చి వెళ్ళాల్సిన దశమ భాగం నేను పంపించాలిగా. నీ సంగతి తెలుసా? నేను ప్రతి దాంట్లో దశమ భాగం మీరు ఇచ్చే కనీసం నెల భోజనం డబ్బులు కూడా దశమ భాగం పంపిస్తాను. ఎందుకు? మీరు కష్టపడి భోజనానికి ఇచ్చిన డబ్బుల్లో ఆశీర్వాదం మీకు ఉండాలి. మీరు ఆల్రెడీ దేవుని మందిలో పని చేస్తున్నారు, దానికి ఆశీర్వాదం పొందుకుంటారు. కానీ ఆ వచ్చే 1,000-2,000 మీరు ఇస్తున్నారే, దాంట్లో కూడా నేను దశమ భాగం పంపిస్తాను. ఎవరికి ఆశీర్వాదం? నాకా సంఘానికా? మరి మీరు ఆశీర్వించబడ్డారు కదా. మరి ఆశీర్వించబడ్డ మీరు ఎట్లుండాలి? అగ్నితో ప్రార్థనతో మీరు నింపబడకపోతే వృధా. తురకపాల నోటు గురించి చెప్పుకుంటారే, తురకపాల నోట్లో మన తిరుగుతానే ఉన్నా. నాకేమైందా? ఎందుకైతే ఎవరికి ఏం కాదు. మనలో ఫైర్ అగ్ని అనేది మనలో నింపబడాలి. అగ్నితో మనం ఎప్పుడు నింపబడి ఉండాలి. ప్రార్థన అనేది నువ్వు ఎడతెక్క చేసినప్పుడు ఇలా ఫైర్ ఉంటుంది. ప్రార్థన అనేది నువ్వు మానేసావు అనుకో, ఫైర్ నీలో ఉండదు, గొడవలు ఉంటాయి. నేను యోజన ఏంటంటే ప్రార్థన లేక ఇంట్లో గొడవలు ఎక్కువ. ప్రార్థన ఉందా? గొడవ సమస్య తగ్గిపోయింది. ప్రార్థన లేదా? గొడవలే. సమాధానం ఆ ఇంట్లో ఉండదు. దేవుడు అందు భయభక్తి ఆ ఇంట్లో ఉండదు. దేవుడు వైపు చూద్దామన్న ఆసక్తి ఆ హృదయాల్లో ఉండదు. చూడు, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? 80 ఏళ్ళు. అహరోనుకు 83 ఏళ్ళు. చూసారా? 80 అసలు మీ వయసు ఎంత? 40 ఏళ్ళు 30 ఏళ్ళు. మీరు చర్చికి రావటానికే బాధపడుతున్నారు, ప్రార్థన చేయడానికి బాధ, చర్చికి రావడానికి బాధ, ఏదైనా పని చేస్తే బాధ, బయట పని ఆసక్తి చేయకుండా ఉంటున్నారు. మీరు బయట పని, చర్చి పని చేయడానికి ఎన్ని బాధలు పడుతున్నారో. బాధపడట్లేదు, మేము అసలు ఆనందంగా చెప్తున్నాం. చేతులు ఎత్తండి. నేను మళ్ళీ చదువుతున్నా, కరెక్ట్గా ఆనందంగా చేస్తున్నా. చేతులు ఎత్తండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎడుతూ పని చేస్తాను, చర్చి పని ఆనందం చేయాలా? నువ్వు చెప్పా ఆనందంగా దేవుడుందా? గుర్తుపెట్టుకోండి, తప్పు ఎప్పుడు చేయకూడదు. మనం మీరు ఇక్కడ గమనించలేదు, దేవుడు గమనిస్తాడు. మనం మోషేని గమనించిన దేవుడు నిన్ను నన్ను, దేవుడు పాపం దగ్గర మనం ఉన్నాం. ఎప్పుడైనా నేను ఒకే అంటా, అన్న నరవలేదా? వాళ్ళ ఇంటికి పోయి చెప్పండి ఒకసారి. పోయిన నెల మీ అందరూ నరవలేదమ్మా. వివాహం రోడ్డు మీద ఉంచున్నాను. తెల్లవారుజాము 6:30 ఫోన్ ఎత్తకపోయాను అయ్యా. ఇది తెలుసో లేదో, ఆ పిల్ల ఏమంటలేదు అనుకుంటున్నారేమో. వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పోయారు వాళ్ళు అడగండి. ఏడు వచ్చిన రోజులు ఉన్నాయి. ఫోన్ ఎత్తకపోతే తెల్లవారుజాము 6:00 వెళ్ళిపోయాయి. తెల్లవారుజాము వాళ్ళ ఇంటికి ఎవరు నేను ఎవరిని బతిలాడినా ఒకటి పొగట్టం ఉండదు. మంచి చేస్తే దేవుడు పొగుడుతాడు. మీరు దురాలోచన పోయారనుకో, దేవుడికి లెక్క చెప్పాలి. నేను లెక్క చెప్పాలి మీకు. మీ పక్షాన దేవుడికి ఏది చెప్పలేదు. నలుగురు పోయారు, ఆశీర్వాదం కోల్పోయారు మీరు. అప్పుడు మీ బాధ మీరు పడతారు, ఎక్కువ నేను పడతాను. మీకు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేసింది ఎవరు? మీ ఆశీర్వాదం రాని ఒక బాధ ఎవరికి? మీరు బాగుపడలేదు ఒక బాధ ఎవరికి? మీకన్నా ఎక్కువ బాధపడేది నేనే. మీరు 3 పూటలు మెక్కుతున్నారు.
నేను ఒక పూట మెక్కేది మరి. నేను నైట్ పని చేస్తున్నాను, పగల పని చేస్తున్నాను. మరి మీరు స్వార్థ పార్టీయాలి, ఇది స్వార్థ. ఎంతమంది వస్తారన్న వచ్చారు కూడా? ఆడవాళ్ళు మగవాళ్ళు రావట్లేదు, పార్టీలు ఇవ్వట్లేదా? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా సరే అన్నిటి ఎందుకు పరీక్ష చూస్తాడు. పరీక్ష అంటేనే అన్నిట్లోనూ పరీక్ష ఉంటుంది. ఒకప్పుడు ఏమీ లేదు, మనకి నలుగురమే కానీ చెట్టు కూర్చున్నాం. కావాల్సిన రీతిలో పెట్టాడు మనం. నలుగురు ఎంతమంది చెబుతున్నాం సమాధానం? నలుగురు. కానీ ఇప్పుడు నన్ను రోడ్డు మీదకి వెళ్ళి మనల్ని ఎవరు అన్నాడంటే కేవలం నలుగురమే ప్రార్థన. నలుగురు ప్రార్థన ఎన్ని కార్యాలు చేస్తుంది తెలుసా? నలుగురు ప్రార్థన ఎన్ని నోర్లు ఆపేస్తుంది తెలుసా? నలుగురే. వీళ్ళు ప్రాంతంలో చెప్పుకుంటున్నారంటే ఎందుకు చెప్పుకుంటున్నారు? అమ్మాయి ఏముంది తెలుసా? వాళ్ళ కాడ లేదు, నీ కాడ ఉంది. ఏమి లేదు, నా కాడ కూడా ఏమి లేదు, మన కాడ ఒకటే ఉంది. తగ్గింపుతనం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. ప్రార్థన అనే విశ్వాసం మనలో. ప్రార్థనలో నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి నా ఆత్మ ఉంది. మరి మీలో ఆత్మ ఉందా? ఉండదా? ఆత్మ లేని వాడు నా వాడు. మరి ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుడు పనికి త్వరపడతాడు. దేవుడు పనికి తప్పించుకునేవాడు. దేవుడు ఆత్మ పొందినవాడా పొందనవాడా? గుర్తుపెట్టుకుని ఏం కాదు, దేవుడు బైబిల్లోనే ఉంది. కాబట్టి మనం ఇప్పటికప్పుడు దేవుడితో కట్టబడి ఉందము గాక. ఈ అగ్ని జ్వాల, అగ్ని నడిమిలో నుండి దేవుడు ఎప్పుడు మనల్ని నూరత్తలుగా ఫలింపజేయును గాక. వాక్యముతోనూ ప్రార్థనలోనూ మనం ఎదుగుదుము గాక. మోషే కన్నా ఎక్కువగా మనము ఎక్కువ జనాలను నడిపించే సమూహంగా మారుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.